యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. కీర్తనాకారుడు కీర్తన గ్రంథం 77వ కీర్తన మొదటి వచనంలో, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని తన యొక్క విన్నపములను గురించి దేవుని సన్నిధిలో తనకున్న అనుబంధాన్ని దేవునికి తెలియచేసుకోవాల్సిన ప్రార్థన విజ్ఞాపనని దేవుని సన్నిధికి నేను ప్రతి రాత్రి చేతులెత్తి ప్రార్థిస్తున్నానని భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ప్రార్థన చేయడం కూడా ఒక భారం, బాధ్యత. ఈ సమాజం అంతా కూడా మరి క్రీస్తు ప్రేమను ఎరుగునట్లుగా మనం ప్రార్థిద్దాం. ప్రేమానమ్మకం కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, కృపా కనికరం కలిగిన మా రాజా, అద్వితీయ దేవుని కుమారుడా యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన గొప్ప నామానికై కృతజ్ఞతా స్తుతులు 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 స్తోత్రాలు నాయన. ఇంతదనకు మీరు మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కాపాడినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం నాయన ఎంతమంది జన్మదినాలు జరుపుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించి వారి ఆయుష్కాలంలో ప్రభువా మరి కొత్త దినాన్ని చూడగా అనేక సంవత్సరాల ఆయుష్కాలం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని ప్రభువా వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఈ దినమున ప్రభువా నాయన మరి మీ సన్నిధిలో నాయన అయా డెలివరీ అయినటువంటి ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పుట్టిన బిడ్డలకు మంచి ఆయుష్కాలమును ఆరోగ్యమును శక్తిని ఇవ్వండి. అయా డాక్టర్లకు మంచి జ్ఞానమునిచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వారి జ్ఞానము ప్రభువా పరిపూర్ణముగా అయా పేషెంట్ల పట్ల నాయన ఒక మంచి అవగాహనతో ప్రభువా వైద్యం చేయడానికి కూడా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాంతాల్లో మీరు కురిపించిన వర్షాలన్నింటిని కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా రైతులు సస్యశ్యామల మగునట్లు, పంటలు బాగా పండునట్లు, గిట్టుబాటు ధరలు కల్పింపబడినట్లు కృప దయచేయండి. ఉన్నత పై అధికారులతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన రైతుల పట్ల వారికి నాయన వాత్సల్యత పుట్టించి మంచి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి కూడా ప్రభా కృప చూపండి. కూలివారిని దీవించండి. ప్రయాణాల్లో ఉంటున్న ప్రయాణికులకు తోడుగా ఉండండి ప్రభా. దేశంలో ప్రభా అరాచకాలు ఆగిపోయినట్లుగాను, దౌర్జన్య కాండ ఆగిపోయినట్లుగా ప్రభా ప్రేమ శాంతి సమాధానాలతో ప్రజలు నింపబడి ఏసే క్రీస్తుని ఏసే రక్షకుడని ఎరుగునట్లు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ మేలు కోరి ప్రభా మేము ఈ సన్నిధిలో అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధులను పోషించండి, అనాథలను ఆదరించండి, దిక్కులేని వారిని పరామర్శించండి ప్రభా. అయా వివాహితులకు వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. భూమి దిగంతముల వరకు కూడా ప్రభా ఈ సువార్త నాయన ఇంకా ప్రచురం అవడానికి వ్యాప్తి చెందడానికి కృప దయచేయండి. సంఘాలు కట్టబడాలి, సంఘాలు వర్ధిల్లాలి, సంఘాలు నాయన సత్యవాక్యమును సరిగా బోధించు వారిగా సేవకులను ఆశీర్వదించండి. అయా మందిరాలు లేని వారికి సమాజ మందిరాలుగా అయా చర్చ్ బిల్డింగుల నిర్మాణం జరగడానికి కృపను దయచేయండి. కాలినడకతో తిరిగి సేవ చేస్తున్న సేవకులకు వాహన వస్తువులు అనుగ్రహించండి ప్రభా. మీరే కృప చూపండి ప్రభా. సంఘాలు ఆశీర్వదింపబడాలి. సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి సత్య సువార్తను సరిగా అర్థం చేసుకొని సంఘమునకు మూల స్తంభాలుగా నిలిచినట్లు కృపను చూపమని ప్రార్థన చేస్తున్నా. కీడులపై జయమివ్వండి. అయ్యా అయ్యా యవ్వన బిడ్డలను ఆయన సంఘములో బలవంతుని చేతులని బాణం వలె వాడబడినట్లుగా అయ్యా యవ్వన బిడ్డలను మీరు ప్రోత్సహించండి. అనేక మంది యవ్వన బిడ్డలను సంఘంలోనికి నడిపించి ప్రభా అయ్యా వారి పరిచర్య భారం ఎరిగిన వారై సత్య సువార్తకు ప్రభా మూల స్తంభాలుగా నిలబడడానికి కృపను దయచేయండి ప్రభా. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యొద్ద నివసిస్తున్నది, మీరు దుష్టుని జయించిన వారని మీ లేఖనం తెలియచేస్తుండగా వాక్యము చేత వాక్యానుసరంగా నడుచుకున్నట్లు ప్రతి యవ్వన బిడ్డను మీరు కదిలించండి. పరిచర్యకు భారం ఎరిగిన వారై సహకారులుగా నాయన అలనాడు అపోస్తులైన పౌలుకి పౌలు, నాయన తీతు, తిమోతి, ఎలాగైతే శీల, అకుల, ప్రిస్కిల్లా సహకారులుగా ఉన్నారు, ఈ దినాల్లో కూడా ప్రభా ప్రతి సంఘంలో యవ్వన బిడ్డలు ఇంకా బలపరచండి. రాబో తరములను మీరు సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నా. మీ రాజ్యం వస్తూ ఉంటుండగా ప్రభా మీ రాజ్యం కొరకు కనిపెట్టి సిద్ధపాటు కలిగి ఉండటానికి కూడా కృపను దయచేయండి. కుటుంబాల్లో గలిబిల్లు తొలగించండి. కుటుంబాల్లో అసమాధానమును కొట్టివేయండి. శాంతి సమాధానాలతో సమాజాన్ని, సంఘాలని, కుటుంబాలని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేక విషయాల కొరకు ప్రార్థించవలన ప్రభా భారం మాలో పెట్టమని, ప్రతిదినం భారం కలిగి మీ సన్నిధిలో కొనసాగుట కృప చూపమని, పరిచర్యను విస్తరింపచేయమని, అయా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పవిత్ర నామములో అడుగుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.